పండుగల సీజన్లో సెలవు దొరికితే ప్రయాణాలు మామూలే. అయితే పొరపాటును మీరు ఢిల్లీ వెళ్ళట్లేదు కదా? వెళితే మాత్రం కాస్త జాగ్రత్త. పుణ్యం వస్తుందని యమునా నదిలో దిగితే అంతే సంగతులు. పుణ్యం మాట దేవుడెరుగు. ప్రాణాలు పోయేటంత కాలుష్యం ఇప్పుడు యమునా నదిలో తేలుతుంది. అంతేనా? చలికాలం సమీపిస్తున్న ఈ టైంలో ఢిల్లీ ఎలా ఉంటుందో గత అనుభవాలు చూసుకుని మరీ ప్రయాణం చేయండి. ఒకవైపు కాలుష్యం, మరోవైపు కాలుష్యంతో కూడిన చలిగాలి ఢిల్లీ నగరం నివాసులను నరకానికి దగ్గర చేస్తున్నాయి. అసలు ఈ ఢిల్లీ టెన్షన్ ఏంటి? నదులను దేవతలుగా భావించే భారతదేశంలోని అత్యంత పవిత్రమైన ముఖ్యమైన నదుల్లో ఒకటి రాజధాని ఢిల్లీ నగరాన్ని తడిపే యమునా నది. అయితే ఇప్పుడు ఈ పవిత్ర నదిలో ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున విషపూరితమైన నొరగ ఏర్పడుతోంది. కాలుష్యంతో ఏర్పడే ఈ నొరగ నదిలోని ప్రాణులకు మాత్రమే కాకుండా ఆ నీటిపై ఆధారపడిన జీవరాశులకు, మనుషులకు, పర్యావరణానికి తీవ్రమైన నష్టం కలిగిస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం కూడా మితిమీరిపోతోంది. నీటి కాలుష్యంతో పాటు ఈ వాయు కాలుష్యం కూడా కలిసి రాజధాని నగరంలో బతకటమే భయంకరంగా మారుతోంది. ఇటీవల ఓ నివేదిక ప్రకారం యమునా నదిలో మురుగు నీటిమట్టం గణనీయంగా పెరుగుతోంది. దీని కారణంగా యమునా నదిలో పూజా స్నానాలు ఆచరించే వారికి ప్రమాదం కూడా పొంచి ఉంది. గతంలో యమునా నది పరివాహక ప్రాంతాల్లో వర్షాలు బాగా కురవటంతో నదిలో ఆక్సిజన్ స్థాయి కాస్త పెరిగిందని అనుకుంటున్న తరుణంలో ప్రస్తుతం నదిలో ఫీకల్ కోలిఫామ్ స్థాయి కూడా గణనీయంగా పెరిగింది. తాజాగా యమునా కాలుష్యానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిల్లో నదిలో నురుగు తప్ప ఇంకేమీ కనబడకపోవటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. కాళిందికుంజ్ ప్రాంతానికి చెందిన మరో వీడియోలు యమునా నది నదిలా కాకుండా నురుగు మైదానంలా కనిపిస్తుండటం పర్యావరణ ప్రేమికులనే కాకుండా పూజాది కార్యాలు చేసుకునే భక్తులను కూడా ఆందోళన పెడుతోంది. అయితే ఈ తెల్లటి మందపాటి నురుగు పొర యమునా నదిలో పడే మురుగునీటి శుద్ధి కర్మాగారాల వ్యర్థాల నుండి తయారవుతుందని ఎప్పటినుండో అందరికీ తెలుసు. చుట్టుపక్కల ఉన్న చిన్న పెద్ద కర్మాగారాల నుండి వెలువడే రసాయన వ్యర్థాలతో పరిస్థితి ఇలా మారుతోంది. ఫ్యాక్టరీల వ్యర్థాలు వివిధ కాలువల ద్వారా యమునలోకి వస్తున్నాయి. యమునలోకి చేరుతోన్న ఈ నొరగనీటి వల్ల క్యాన్సర్, ఊపిరితిత్తుల వ్యాధులు వస్తున్నాయని ఫిర్యాదులు కూడా లేకపోలేదు. అయితే ప్రభుత్వాల వైఖరి కారణంగా యమునాను శుభ్రం చేయలేకపోతున్నారనే విమర్శలున్నాయి. అయినా నదిని శుభ్రం చేయటానికి ప్రభుత్వం ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. కానీ ఆ డబ్బు కాగితాల్లోనే తప్ప క్షేత్రస్థాయిలో ఎలాంటి ఫలితాలు ఇవ్వట్లేదని పర్యావరణవేత్తలు మొత్తుకుంటున్నారు. ఇటీవల ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ యమునా నదిలోని అన్ని ప్రాంతాల నుంచి యమునా నీటి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపగా యమునా నీటి నమూనాల పరీక్షా రిపోర్ట్ దిగ్భ్రాంతిని కలిగించింది. బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ ప్రకారం ఢిల్లీకి చేరుకునే ముందు పల్లా అనే ప్రాంతంలో క్వాలిటీ చాలా శుభ్రంగా ఉన్నట్లు తెలిపింది. ఇక అస్గర్పూర్లో అత్యంత కాలుష్యమైన నీరు ఉన్నట్లు గుర్తించారు. ఇలాంటి నీటి వల్ల భూగర్భ జలాలు కూడా పెద్ద ఎత్తున కలుషితమవుతున్నాయి. యమునా నది జలాలంటే భారతదేశంలోని హిందువులు పవిత్రమైనవిగా భావిస్తారు. హిమాలయాల నుంచి వచ్చే స్వచ్ఛమైన జలాలుగా యమునను స్వీకరిస్తారు. కాని ఇప్పుడు యమునా జలాలంటే కాలుష్యానికి ఆలవాలంగా మారిన పరిస్థితి. జనాభా పెరగటంతో పాటు స్వాతంత్ర్యం వచ్చిన తరువాత నదీ తీరాన పారిశ్రామికీకరణ విపరీతంగా జరగటంతో యమునా నది కాలుష్యం కాలక్రమేణా పెరుగుతూ వచ్చింది. మానవ, పారిశ్రామిక వ్యర్థాలన్నీ నదిలోకి చేరి కాలుష్యానికి యమునా నది కేరఫెడ్రస్గా మారింది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ సమీపంలో యమునా నది మురుగు కాల్వను తలపించటం చూడొచ్చు. అందులో ఢిల్లీ సమీపంలో ప్రవహించే యమునా నది నీటిని నేరుగా తాగటం, పంటలకు వాడటం ప్రమాదకరమని చాలా రిపోర్టులు, హెచ్చరికలు కూడా చేస్తున్నాయి. ఈ నీళ్లు తాగటానికి కాదు కదా, కనీసం ఒంటిమీద పోసుకోవటానికి కూడా పనికిరావని, మానవ వ్యర్థాలు సాధారణ స్థితి కంటే 500 రెట్లు అధికంగా ఉన్నాయని ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ ప్రభుత్వానికి సమర్పించిన ఓ నివేదికలో పేర్కొంది.
అయితే పారిశ్రామిక వ్యర్థాలు, శుద్ధి చెయ్యని ఇతర వ్యర్థాలే ఈ నొరగకు మూల కారణమని తెలుస్తోంది. శుద్ధి చెయ్యని మురుగునీటిలో చాలా కలుషిత పదార్థాలుంటాయి. వీటిలో అత్యంత సమస్యాత్మకమైంది పాస్పేట్. అలాగే నదులు, ఇతర నీటి వనరుల అడుగున ఉండే మడ్డిలో పాస్పేట్ పేరుకుంటుంది. ఈ కలుషితాల కారణంగా నీటిలో ఆక్సిజన్ స్థాయి పడిపోతుంది. వాన లేదంటే పెనుగాలుల వల్ల నీటి వనరుల్లోని ఈ నీరు బాగా కదిలినప్పుడు పాస్పేట్, ఇతర కలుషితాలు విడుదలవుతాయి. అప్పుడు నొరగ ఏర్పడుతుంది. ఢిల్లీలోని యమునా నదిలో కూడా ఇదే జరుగుతోంది. ఇది ఎంత స్థాయికి చేరుకుంటుందంటే అక్కడ ఏ ప్రాణి బతకలేనంత తక్కువ స్థాయికి నీటిలోని ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయి. For more videos like this, subscribe Big TV channel.